ఆన్లైన్ లో ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే ఐఎమ్ ఏ సింపుల్ బిలీవర్, ఐఎమ్ అన్ ఆర్డినరీ బిలీవర్, సమ్వన్ ఈజ్ ఇల్ అండ్ దే ఆస్క్ మీ టు ప్రే. What happens when I pray since I am an ordinary believer? So what would be the impact after my prayer అని అడుగుతా ఉన్నారు. How does it impact them? మనం ప్రార్థన చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సాతాను చేసేటువంటి కొన్ని కుయుక్తులు నేను చెప్తాను. ఏంటంటే మనలో పవర్ ఉండాలి అని చూపిస్తుంది, లేకపోతే మన ప్రార్థనలో పవర్ ఉండాలని చూపిస్తుంది. రెండు తప్పు. మనం ఎవరికైతే ప్రార్థన చేస్తున్నామో ఆయనలో పవర్ ఉందనేది గుర్తించడం అనేది ప్రార్థన అంటే. ఇఫ్ ఐఎమ్ ఏ సింపుల్, ఎవ్రీబడి ఈజ్ సపోజ్ టు బి ఏ సింపుల్ బిలీవర్. ఎందుకంటే మనం కృపచేత రక్షించబడినటువంటి వాళ్ళం, కృపచేత మనం సస్టైన్ చేయబడుతున్నటువంటి వాళ్ళం, కృపచేత మనం బలపరచబడుతున్నటువంటి వాళ్ళం, ప్రతిదినం కూడా కృప మీద బతుకుతున్నటువంటి సింపుల్ బిలీవర్స్. మనం ఎవరన్నా వచ్చి మనకు ప్రార్థన చేయమన్నప్పుడు, సిక్ పర్సన్ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, డోంట్ ఫాల్ టు ద టెంప్టేషన్. నువ్వు ప్రార్థన చేస్తే నీలో పవర్ ఉంటే వాళ్ళు రక్షించబడతారనేటువంటిది, వాళ్ళు స్వస్థపరచబడతారనేటువంటిది. డోంట్ పుట్ ప్రెషర్ ఆన్ యువర్ సెల్ఫ్, బికాస్ స్వస్థపరచడం అనేటువంటిది ప్రభు చేసేటువంటి కార్యం, ప్రార్థన చేయటం అనేటువంటిది మనం చేసేటువంటి కార్యం, ప్రభు దగ్గర వాళ్ళ కోసం గోజాడటం అనేటువంటిది మనం చేసేటువంటి కార్యం, కానీ స్వస్థపరచడం అనేటువంటిది ప్రభు చేసేటువంటి కార్యం. ప్రార్థనలో శక్తి ఉండటం అనేటువంటిది కాదు, ప్రార్థించే వాళ్ళలో శక్తి ఉండటం అనేటువంటిది కాదు, కానీ ఎవరికైతే ప్రార్థన చేస్తున్నామో వాళ్ళలో శక్తి ఉందనేటువంటిది గ్రహించి ప్రార్థన చేయటం అనేది ఇంపార్టెంట్. ఇట్ టేక్స్ అవే ప్రెషర్ ఫ్రమ్ మీ. సో నేను నా లైఫ్లో జరిగినటువంటి నేను ఒక తప్పుడు ప్రవక్తగా నేను వ్యవహరించినటువంటి ఒక పనిని గురించి చెప్తాను. ఐ వాజ్ ఎ ఫాల్స్ ప్రాఫిట్ యాక్చువల్లీ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. ఎట్లాగా నేను వ్యవహరించానంటే, ప్రభువులోకి వచ్చిన కొత్త రోజుల్లో ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో నేను ప్రార్థన చేసినప్పుడు గాడ్ యాక్చువల్లీ హ్యాస్ హీల్డ్ సంబడి. దేవుడు నిజంగానే స్వస్థపరిచాడు. నాకు కూడా తెలియదు ఆ విషయం. నేను చాలా జెన్యున్గా సింపుల్గా ప్రార్థన చేశాను. ప్రభా కృప చూపించి రక్షించమని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు సో ఐ ప్రేడ్ అండ్ దెన్ దే గాట్ రిలీవ్డ్. అండ్ నెక్స్ట్ రోజు వాళ్ళు కాల్ చేసి వి ఎక్స్పీరియన్స్డ్ హీలింగ్ అని చెప్పారు. ఓహో, ఇక అసలు ఒక హీలింగ్ జరిగింది కదా, ఇక మనం పెస్తాలం అనుకొని అలాగే ప్రార్థన చేయాలి, లేకపోతే నేను కూడా పవర్ఫుల్ పర్సన్ అనేటువంటి రెండు అబద్ధాల్లోకి మనం వెళ్ళిపోవటం. నెక్స్ట్ ఇంకొకళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాం. వాళ్ళకి పక్షవాయువు వచ్చినటువంటి పరిస్థితి అనమాట. వాళ్ళకి ఏం చెప్పానంటే, ఈసారి మనం పవర్ఫుల్, అట్లానే అక్కడ ఏదైతే ప్రార్థన చేసానో అలా టెక్నిక్ అలాంటిదే చేయాలి. ఎందుకంటే ఉపవాసం వెళ్ళి ప్రార్థన చేసాం ఇక్కడ కూడా ఉపవాసం వెళ్ళి ప్రార్థన చేయాలి. టెక్నిక్స్ గుర్తుందా? ఇలా చేస్తే మనం జరుగుతుందండి. సార్వభౌమ అధికారాన్ని పక్కన పెట్టేసినట్టే లెక్క. వెళ్ళాను, ప్రార్థన చేశాను, అవ్వలేదు. అక్కడితో అవుతామా? 20 రోజుల్లో చెప్తున్నాను, ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు అంతే. స్వస్థపరచకపోతే నా తలకాయ తీసేసుకొని మీ ఇంటి మీ చేతుల దగ్గర కాళ్ళ దగ్గర పెడతానన్నాను. ప్రభు దయాళుడు కాబట్టి నా తలకాయది. ఐ వాజ్ ఎ న్యూ బిలీవర్. నేను కూడా పాల్ యోగిచ్చో ఇట్లాంటి వాళ్ళు. సో ఐ లైక్ వీఆర్ హియరింగ్ దట్ పార్ట్ అండ్ దెన్ నో మిస్టేక్ ఏంటంటే దే వర్ నాట్ హీల్డ్. కోర్స్ దే ఆర్ నాట్ హీల్డ్, బికాస్ గాడ్ వాంట్స్ టు టీచ్ మీ ఎ లెసన్ ఇన్ ద హోల్ థింగ్. హీ సేస్ దట్ ఇట్స్ నాట్ యువర్ టెక్నిక్, ఇట్స్ నాట్ యూ హూ షుడ్ బి ద సెంటర్ ఆఫ్ ప్రేయర్స్. ఇది ఇక్కడ నీ మహిమ, నీ శక్తి, నీ యొక్క సత్తా కాదు ఇక్కడ పాయింట్. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నా సత్తా పాయింట్, నా మహిమ పాయింట్, నా ఉద్దేశాల పాయింట్, నేను సెంటర్ ఇందులో. అండ్ ఐ వాంట్ యూ టు లెర్న్ దిస్ వాల్యుబుల్ లెసన్స్. సో నేనేం చెప్తున్నానంటే, డోంట్ పుట్ ప్రెషర్ ఆన్ యువర్ సెల్ఫ్. ఎర్నెస్ట్లీ, సిన్సియర్లీ గోజాడదాం ప్రజల కోసం. బట్ రికగ్నైజింగ్ దట్ ప్రభు దయాళుడు కాబట్టి, ఆయన శక్తి కలిగిన వాడు కాబట్టి ఆయన రక్షిస్తాడు అనేటువంటి ఉద్దేశంతో ప్రార్థన చేద్దాం. ఓకే.